లేట్ అయినప్పటికీ నా ఆరోగ్య దృష్ట్యా కొంచెం సాయంత్రం కూడా చెప్పాల్సి వస్తుంది. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ, తెలంగాణ, ఆంధ్ర, ఏ మూల తెలుగు ప్రజలు ఉన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాకు వ్యక్తిగతంగా నాకు ఎవరు శత్రువులు ఉన్నారు, నాకు ఎవరితో గొడవ పెట్టుకునే అవకాశం పెట్టుకోవచ్చు. బేసిక్ ఎవరు అన్నదాన్ని పట్టించుకోమని వెళ్ళిపోతాం. ఎందుకు గొడవ పెట్టుకుంటారు ఒకసారి అంటే వ్యవస్థ కోసం, భావితరాల భవిష్యత్తు దెబ్బతింటుంది అంటే మటుకు నేను చాలా బలమైన గొడవ పెట్టుకోవడానికి వెనక్కి వెళ్ళాను. నాకు కొన్ని వందల కోట్ల నష్టం వచ్చి పట్టించుకోని, కానీ బయట సమాజానికి నష్టం కలుగుతుంది, సమాజం విచ్ఛిన్నం అవుతుందంటే నేను బయటకు వచ్చి తీరుతాను. నిన్న తెలంగాణలో వెళ్ళి హైదరాబాద్లో మొన్న లాల్పూర్ స్టేడియంలో మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి ఒకటే విన్నవించుకున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ మధ్య ప్రపంచాలు ఉండడం అవసరం. మీరు పెద్ద మనసుతోటి, అంటే ఒకటే అడుగుతున్నాను, మీరు పెద్ద మనసుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని మాకు మేము చూసుకుంటాం. మేము ఉన్నాం ఇక్కడ. ప్రజల్ని విడగొట్టే రాజకీయాలు చేయం, ప్రజల్ని కలిపే రాజకీయాలు చేస్తాం. కులాలను విడగొట్టే రాజకీయాలు చేయం. ఐక్యత అవసరం సమాజానికి. కలిపి ఉంటేనే అభివృద్ధి తప్ప, విడదీసి విభజించి పాలిస్తే వినాశనం తప్ప అభివృద్ధి జరగదు. ఇవన్నీ నేను కానీ సోదరులు మనోహర్ గారు కానీ చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తులు. ఒక్కొక్క కులం ఒక్కొక్క పార్టీగా వెళ్ళిపోతే సమాజం వెళ్ళిపోతుంది. భావజాలం మనుషుల్ని కలపాలి కానీ కులం మనుషుల్ని కలపాలి. కులాన్ని అర్థం చేసుకోగలం, కులం మన సంస్కృతి. నేను కులాలు ఎప్పుడు తక్కువ చేయను, కానీ కులాలే ముఖ్యమంటే మటుకు సమాజం. అంటే నేను ఒక కూరగాయల వ్యాపారం, పండ్ల వ్యాపారిని, కేవలం నా కులం కమ్ముకుంటే పండ్లు ఎక్కడ చేయగలను, అందరికీ అమ్మితే కదా వ్యాపారం. అలాగే అభివృద్ధి అందరికీ జరగాలని కోరుకుంటాను. అందరికీ సమానంగా అభివృద్ధి ఉండాలి అంటే నాయకులకి, పార్టీల అధ్యక్షులు కానీ, పార్టీ నాయకులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ, వారికి ఎటువంటి స్వార్థపూరితమైన భావాలు ఉండకూడదు, ఆశ్రిత పక్షపాతాలు ఉండకూడదు. ఇవన్నీ ఉద్దేశించుకొని చేస్తున్నాం. మేము నిలబెట్టాం రోజున మేము ముందుకు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మార్పు కోసం వచ్చాం. ఇక్కడ ఎలాంటి మార్పు అడగచ్చు, ఎలాంటి మార్పు కావాలి. నేను చిన్నప్పటి నుంచి బకింగ్హామ్ ప్యాలెస్ అనేది తింటా ఉన్నాను. తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అంటారు. ఎందుకంటారు ఆంధ్ర ప్యారిస్? తెలంగాణ మన తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అంటారు. ఎందుకంటారు? కళలకి పుట్టినది, గొప్ప సంస్కృతి నిలయం. అలాగే ఇంతటి చక్కటి కళలతో నిండిన ప్రదేశాన్ని మన బకింగ్హామ్ కెనాల్ ఉంది. మట్టి ఒకప్పుడు జల రవాణాకు ఉపయోగించేవాడు బ్రిటిష్ కాలంలో. నేను మీకు ఈ రోజున నేను కోరుకుంటున్న మార్పు ఏంటంటే, ఎంతోసేపు పేపర్ల మీద ఉండే ప్రతిపాదనలు కాదు, అలాగే మన తెనాలికి అద్భుతమైన నగరం కరెక్ట్గా 20 నిమిషాల నుంచి వచ్చేయచ్చు. మన విజయవాడ నుంచి మన తెనాలిని అద్భుతమైన విశాలమైన రోడ్లతోటి ఆల్రెడీ మనోహర్ గారు చాలా బలంగా చేశారు. రోడ్లని మన మౌలిక సదుపాయాలు చాలా బలంగా చేసిన వ్యక్తి, నిర్మించిన వ్యక్తి. ఆయన ఆధ్వర్యం ఒకసారి తెనాలి నియోజకవర్గం మన జనసేనకు వచ్చి మన ప్రభుత్వం గారిని రాగలిగితే ఇక్కడికి మీ అందరి ఆశీస్సుల వలన తెనాలి అద్భుతమైన నగరం కింద తీర్చిదిద్దే బాధ్యత మేమందరం తీసుకున్నాం. మన ఉద్యోగాలు కావాలి. ఉదాహరణకు బకింగ్హామ్ కెనాల్ని కానీ జల రవాణా సౌకర్యంతో పాటు టూరిజం కోసం కానీ డెవలప్ చేయగలిగితే రోడ్డంతా ఒక దాదాపు బకింగ్హామ్ కెనాల్ గ్రీనరీని వాడుతున్నప్పుడు చెన్నై దాకా దాదాపు 1,00,000 టూరిజం ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి అవకాశం కలిగింది. మన బకింగ్హామ్ కెనాల్ కానీ మనకి సరిగ్గా చేయగలిగింది. దానికి మేము అడిగాం,
ఎన్ని వేల కోట్లు అవుతుంటే దాదాపు కొంతమంది 16, 18, 15 అంటుంటే ఓకే మన బడ్జెట్ లో మేమనుకుంది సంవత్సరానికి 5,000 కోట్లు పెట్టగలిగితే ముందు మనం ఎక్కడి నుంచి అయితే మొదలు స్టార్ట్ అవుతున్నాం గోదావరి జిల్లాల నుంచి మన తెనాలి దాకా ఇక్కడికి వెళ్ళి చేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా రవాణా సౌకర్యాలు కానీ అంటే నేను చిన్న టౌన్స్ లో పెరిగినవాడు 4 గోడల మధ్య ఉండి బయటికి వెళ్దామంటే ఎక్కడ బయటికి వెళ్ళాలి తెలుగు పార్కులు పబ్లిక్ స్పేసెస్ మళ్ళీ మార్కెట్ లోకి రావాలి మేము ఊహిస్తుంది మనోహర్ గారు కానీ మేము ఊహిస్తుంది మేము నిర్ణయించుకుంది ఇళ్లలో ముగ్గిపోతా ఉన్నాం మన ఆడపడుచులు ఇళ్లలో ముగ్గిపోతా ఉంటారు గుడి గోపురాలు తిరుగుతాం తప్ప బయటికి వెళ్ళి ఒక పార్క్ అని గాను పబ్లిక్ స్పేసెస్ అని గానో లేవు మన ఆంధ్ర ప్యారిస్ అని తెనాలిని నిజానికి ఎంత అద్భుతంగా చేయొచ్చంటే ప్రతి వార్డు ప్రతి డివిజన్ కి సంబంధించి ప్రతి మండలానికి సంబంధించి ఒక చక్కటి 10 ఎకరాల స్థలంలో దేశభక్తి ప్రాంగణాలు నిర్మితారు దేశభక్తిని ప్రబోధించి దేశ యువతకి స్కిల్స్ చెప్పే 10 ఎకరాల దేశభక్తి ప్రాంగణాలు మనందరికీ ఆహ్లాదకరంగా ఉండే చక్కటి పార్కులు కానీ మనకి లంగ్ స్పేసెస్ ఉండాలి స్వేచ్ఛ వాయువు చక్కటి పచ్చని చెట్లు ఉద్యానవనాలు ఉండాలి అలాంటి ఉద్యానవనాలు కానీ మన బకింగం కెనాల్ని దారి పడుతుంది ఎన్ని కిలోమీటర్లు నడవగలిగితే చక్కటి బోటింగ్ శిఖరాలు ఏర్పాటు చేయొచ్చు వాళ్ళంతా ఉపాధి అవకాశాలు వస్తాయి ఇవన్నీ చెయ్యాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు నాకు జల రవాణా సౌకర్యం పెడితే మా పులివెందు నుంచి గ్రూప్ వస్తారు మాకు ఎంత ఇస్తారు చెప్పండి కాంట్రాక్ట్ తెలుగుదేశం నాయకులు మాట్లాడతారు మా లోకేష్ గారు మనుషులో వాళ్ళు మీరు ఎంత డబ్బులు ఇస్తున్నారు అంటే డబ్బులు మాట కంపెనీలు నేను కోరుకుంటుంది మాకు డబ్బులు చూసిన వాళ్ళు ఆయన స్వయాలు ఒక ముఖ్యమంత్రి కొడుకు ఆయన మాకు ఆశలు లేవు మాకు ఏదైనా ఉంది అంటే ప్రజలకి సేవ చేయాలని కాంక్ష తప్ప సగటు జీవితాన్ని ఎంత తక్కువ ఇబ్బంది పడేలా ఎక్కువ సంతోషంగా ఉండే ప్రయత్నమే తప్ప ఈ రోజున మీరు చూడండి నాకెందుకు ఇంత ఎండలో తిరిగి ఇంత ఒక పార్టీ పెట్టడం అంటే చాలా కష్టమైన విషయం చిరంజీవి గారు లాంటి వ్యక్తిలో ముందుకెళ్ళడం లేకపోయారు అలాంటిది నేను ఎంత నాలాంటి వాడు ఎంత మరి నాలాంటి వాడు వచ్చి పెడుతున్నారంటే దేనికి కష్టపడుతున్నావు అంటే మాకేముండదు కొత్తగా నేను కొత్తగా కోట్లు చూడాల్సిన అవసరం లేదు లేదంటే కొత్తగా ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వం వచ్చి నా కొత్తగా పేరే రాదు ఎందుకు తప్పన పడుతున్నావు అంటే ఆంధ్రాను రాజకీయ వ్యవస్థ దిగజారిపోయి యువతకి ఉద్యోగాలు లేకుండా ఆడపడుచులకి రక్షణ లేకుండా సమాజం కుల వ్యవస్థతో చిన్నాభిన్నమైపోతుంటే ఇంకా వివక్షలు వచ్చి అభివృద్ధికి దూరమైపోతుంటే భయం వేస్తుంది దేశాన్ని ప్రేమించే వాళ్ళకి సమాజం హితువు కోరుకునే వాళ్ళకి భయం వేస్తుంది అరే మనకి ఏదైనా అయిపోతే అందరూ పుడతారు పెరుగుతారు చచ్చిపోతారు కానీ చచ్చిపోయినప్పుడు పరమార్థం ఏంటి ఏదో చేసి చచ్చిపోవాలి అసలు మాకు కూడా ఏంటంటే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంటే అరే కాపాడుకోవాలి మా దేశం నా తెనాలు నా ఆంధ్రప్రదేశ్ మా తెలంగాణ లేదంటే మా రాష్ట్రం మా దేశం ఉన్న బాధ మమ్మల్ని ఇలా ముందుకు చేస్తుంది మా దగ్గర పంచడానికి తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా 60-70 కోట్లు లేవు మా దగ్గర